నమస్తే. మరొక వ్యక్తిని అడిగి తెలుసుకో. నమస్తే సార్, చెప్పండి సార్. ఏం పేరు? నా పేరు శ్రీనివాస్ సార్. జోరుగా వెళ్తున్నావు పొద్దుగాల? ఇక్కడ పొలం పనులకి వెళ్తున్నాను. ఏం చేస్తావు? అగ్రికల్చర్ సార్. అదే అగ్రికల్చర్ అంటే ఏమేమి వస్తావు? కూరగాయలు టమాటాలు అవి వండుకొని మార్కెట్కి వెళ్ళిపోతాం. ధరలు బాగా పెంచినట్టుంది నువ్వే. మేమేం పెంచాం సార్, వర్షాకాలం ముందుకెళ్ళి నష్టపోతున్నాము, లాభాలు వస్తాయి. ఎట్లా ఉంది కూరగాయలు పరిస్థితి? ఇప్పుడైతే కొంచెం అట్లట్లే ఉన్నారు సార్. ఏడికి పంపుతావు కూరగాయలు? మిరగడ రైతు బాగా సార్. అవును సార్. టమాటాలు తగ్గిందంట బాధపడుతున్నావు మరి ఏమన్నా? బాధ అనేది ఏం లేదు సార్, ఒకసారి తగ్గుతుంటుంది ఎక్కుతుంటుంది. వచ్చినాడు 100 ఉన్నప్పుడు బాగా సంపాదించి ఉంటావు. అప్పుడు వేయలేకున్నాం సార్, ఇప్పుడు వేసినాము వస్తాయి 15. అవును సార్. ఎట్లా ఎట్లా రైతు బంధు వస్తుందా? వస్తుంది సార్. ఇట్లా మంచిదేనా తీసేయమంటావా? మంచిదే సార్, పర్వాలేదు సార్. తీసేస్తే మంచిదని కొంతమంది అంటారు మరి. సార్ పైసలు లేని టైంలో పైసలు అయితే వస్తున్నాయి సార్. పెట్టుబడుల అమౌంట్ లేని టైంలో మాకు వ్యవసాయానికి మసాలాకి కానీ దీనికి కానీ పనిచేస్తుంది సార్. అట్లా ఇస్తుండు ఇట్లా గుంజుకుంటుండే కేసీఆర్ అంటారు, నిజమేనా? గుంజుకున్నది అది ఏం లేదు సార్. మాకైతే ఆకలి ఉన్నప్పుడు అయితే పెట్టుబడుల కోసం, లేకపోతే బంగారం కుదబెట్టి అది తెచ్చుకుంటుంటారు సార్. ఇప్పుడైతే పర్వాలేదు సార్, వచ్చే వరకు అయితే. మరి ఎలక్షన్స్ వస్తుంది, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కారు వాళ్ళు అందరూ వస్తారు, నాకే అంటారు. మరి నువ్వు ఎటువైపు చూస్తావు? ఈ బీఆర్ఎస్ఏ ఉండాలి సార్. ఎందుకంటే మాకు అన్ని విధాలుగా సకాలంలో ఉన్నాము, అన్ని విధాలుగా మాకు ముందుకు తోలుకోపోతున్నది. వ్యవసాయం విషయంలో అంటే ఎవరి భూమి వాళ్ళ ధరణిలో కానీ ఎవరి భూమి వాళ్ళు చూసుకుంటే మాకు అనుకూలంగా ఉంది సార్. అప్పుడేమో పటవారి వ్యవస్థ ఉండే, ఎక్కడన్నా భూమి పంట నష్టపోయినా కానీ వాళ్ళు వస్తుంటే వాళ్ళకి ఏనో చెట్టు కింద కూర్చొని రాసుకొని వెళ్ళిపోతారు సార్. ఇప్పుడు అయితే ఏం లేదు, పేస్ట్ మా భూమి ఈరోజు ధరణి లేకపోతే వెరిఫికేషన్ తీసుకుంటున్నాం, 1B తీసుకుంటున్నాం. మా క్లారిటీ మాకు ఉంది సార్. మోడీ ముఖం చూసి ఏమంటారు ఓటు మరి? మోడీ అనేది ఏం లేదు సార్. ఇప్పుడైతే మన తన కేసీఆర్ అయితే పరిపాలన అయితే బాగున్నా సార్, పర్వాలేదు. రేవంత్ రెడ్డి వచ్చాడు, కాంగ్రెస్లో జోష్ వచ్చిందంటారు. ఏం చూసి వచ్చిందో మాకైతే తెలియదు సార్. మాకైతే బీఆర్ఎస్ అయితే అయితే మాకు అన్ని అనుభవాలు ఉన్నాయి, చేస్తున్నారు, తింటున్నాము, నడుస్తుంది సార్. ఓకే, మరి కొంతమంది మహిళలు ఉన్నారు ఇక్కడ, వారిని అడిగి తెలుసుకుందాం. నేను కూడా మీ లెక్కన కూర్చుంటా. ఏ పేరమ్మా మీ పేరు? మా పేరు లక్ష్మి. ఇంటికి ఏం రాలేదు, చుట్టాలు అనుకుంటున్నారు, భయపడుతున్నట్టు. ఏం ఎందుకు భయపడదాము? చుట్టాలు మటన్ చికెన్ తెప్పిస్తావా? తెప్పిస్తా. మందు నేను సారా తాగుతా, థమ్స్అప్, కూల్ డ్రింక్స్ అవి తాగా. సారే అడుగుతున్నాయి. దొరుకుతుందంట ఊళ్ళో? కళ్ళే దొరుకుతున్నారు. కళ్ళని తెప్పిస్తావా మరి? ఏం పేరు మీ పేరు? బంగారం ఇంకా జోరుగా పెట్టిన చెవులకు ముక్కులకు అన్నీ. నా పేరు లక్ష్మి. ఏం చేస్తా లక్ష్మమ్మ? ఇదే కలవనికి బలవనికి పోతాను. ఇంకేం అవి కూడా బాగానే సంపాదించుకుంటున్నావు. పింఛన్ వస్తుంది ఏమన్నా? ఎంత వస్తుంది? కదా 2000. అదే 2000 అంటే తక్కువ అనిపిస్తుందా? ఎంత నాకు తీసుకుంటున్నాను. ఏం చేస్తావు మరి 2000? కళ్ళకైనా కళ్ళ కంపౌండ్ కాడికి పోతావు, లేకపోతే పిల్లలు లేరా, బతకలేదా అన్నది, అది ఇది పండుగలు వేస్తుంటుంది అన్నది. మంచిగా అనిపిస్తుందా మరి? అనిపిస్తున్నది. ఎట్లా మరి ఎలక్షన్లో మద్దతు ఎవరికి ఇస్తావు? ఇక అన్నీ ఎవరికి ఇస్తామంటే వేసేది వేస్తాము. వేస్తావు. నేను మంచి చేస్తా వస్తే అంటే వాళ్ళకి వేస్తావా, లేకపోతే ఆల్రెడీ ఈయన మంచిగా చేసిండు అంటావా, లేకపోతే వరకు ఆడుకున్న తర్వాత నీ బుద్ధి వాళ్ళకి వేస్తావా? బుద్ధి పెట్టిన వాళ్ళకి ముందే ఎవరికి వేసినాం వాళ్ళకి వేస్తాం. ఎవరు అంటే గాలి అంటే ఎవరు నాకు తెలియదు, నేను వేరే నుంచి వచ్చిన. మరి కేసీఆర్. ఇంకెవరు? గుర్తు ఆయన కారు గుర్తు. పక్కనా? పక్క. నన్ను చూసి నేనైతే కారు గుర్తు కాదు, నా ముఖం కారు లెక్క ఉందని కారు అనుకుంటున్నామే. కారు లెక్క ఉంది, ముందర ముక్కు స్టీరింగ్ లెక్క ఉంది, చెవులు గిల్ల లెక్క ఉన్నాయి, ఈయన కారు మనిషి అనుకుంటున్నా. ఇంకెవరు అనగానే మరి వేరే వాళ్ళు వచ్చి అడిగితే ఏదో చేస్తామని చెప్తాము ఎవరికైనా కానీ. మనసులో ఉన్న వాళ్ళకి వేస్తాం అంతే. మరి కారులోనే ఉన్నావు. నా పేరు యాదమ్మ. ఏం చేస్తావు యాదమ్మ? నేను కూలి కష్టమే. భూమి లేదు, అమ్మేసినా ఉన్న కాడికి? మమ్మల్ని ఉంది. ఎంత ఉంది? 1 ఎకరా అంత ఉంటుంది. వస్తుందా రైతు బంధు? వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? ఏమో నాయన నాకు తెలుస్తా, మా పిల్లగాలు తెచ్చుకుంటారు. అంతేనా? ఇంకా నాకేం తెలియదు. చదువుకున్నావు ఏమన్నా? నేనేం చదవలేను. మేకలు కాపించి మీ నాయన మేకలు కాపించినా? మరి వాళ్ళు చదవలేరు, అప్పటికి ఏం చేస్తాం చదువు అంటే. బడికి గుంజుకొని పోతే నువ్వు మేకలే కాస్తాను పోయినట్టుంది. లేదు నాయన, చదవలేము మేము. ఇక కాదు, చేనులో 12 చేనులు చేసుకుంటాం, లేకపోతే కూలి నెలలు పోతాం. జీవనం మంచిగా ఉందా? నీకు ఉన్నది, ఇక అట్లనే ఇక ఉన్నది అంటున్నది. బాగా కొడుతున్నాయి నిజమేనా మీ సైడ్? మరి కొడతలేవా? ఎండలు పట్టాలి, ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి. నీళ్ళు పట్టుకొని బయటకు వెళ్తారా, లేకపోతే ఇంటి ముందరనే? ఏమో వస్తున్నాయి. కరెంటు ఉన్నది, కరెంటు కూడా ఎప్పుడు ఇటు కట్ట వస్తుందా? వస్తుంది. ఇంతమందికి ఎట్లుండేది?
ఇక అప్పుడప్పుడు అదే పోతుంది వస్తుంది కదా ఇక కరెంటు మామూలు అయితే మంచిగా ఉందా మరి కేసీఆర్ వచ్చినాక మంచిగా ఉందా మంచిగా ఉన్నది. మీరు మరి ఎలక్షన్లో ఎటువైపు ఉంటావు ఇక అందరూ ఎక్కడ ఉంటే అక్కడ సార్ మరి ఇక మేము ఏ, ఇంటి పక్కల ఇంటి ఎదురుగా చూసి మోమాట పడతావా ఇక ఇంటి పక్కల ఏది చెప్తే అట్లా వేస్తావా ఆమెకు ఓ ఇల్లు ఒకరం అయితే అందరం ఎట్లుంటే అట్లనే ఉంటాం. ఆమెకు ఇల్లు ఇచ్చిండు నాకు ఇయ్యలేదు అని అనుకుంటుంది ఓ ఆమె మరి మరి ఇవ్వలేదు మరి ఇంట్లో ఆడుంది ఇంట్లో లేవు మాకు లేకపోతే ఆయనకు ఎస్సీ బంద్ ఇచ్చిండు నాకు ఇయ్యలేదు నేనే అంటుంటారు కొంతమంది మరి అలాగనే ఉంటావు అయితే ఇల్లు కావాలి. ఇల్లు ఇస్తేనే వేస్తావా లేకపోతే ఇవ్వకపోయినా వేస్తావా ఇక ఓటు వడగొడతాము ఎట్లయినా ఇస్తాం కదా. ఎవరికి వేస్తావు ఇక ఎవరికైతామంటే చెప్తాం ఇక ఏ గుర్తుకు వేస్తావు పోనీ ఇక ఆపడుతుంది ఎట్టుకు వేసినాం సార్ గట్లనే ఇస్తాం. నాకేంటి తెలుసు నువ్వు షాటుగా పోయి వేస్తావు అందులో కారుకి వేస్తే ఏం పేరమ్మా నీ పేరు పద్మమ్మ పింక్ కలర్ కట్టుకున్నావు టీఆర్ఎస్ అయింది అంతే టీఆర్ఎస్ పార్టీ లేకపోతే దానికి ఓటేస్తావా పాటే టీఆర్ఎస్ పార్టీకి కట్టుకున్నందుకు అందుకు అనుకుంటున్నావా ఎట్లయినా గది దానికి ఇస్తాం. నువ్వైతే పార్టీ ఏం కాదు ఏం మీ ఎమ్మెల్యే ఎటు చేస్తున్నాడు మంచిగానే చేస్తున్నాడు. బట్టలు వచ్చినాయా మన ఏదో ఇక చీర దిగదు మంచిగా ఉందా మంచిగా మంచిగా లేదా అని అంటారు కొంతమంది అంటారు మరి మంచిగా లేదు మరి తెచ్చిస్తారా ఇప్పుడు గిట తెచ్చుకున్నాము కట్టుకుంటున్నాము అవే ఇంకేం చేస్తున్నాం ఈయనైతే ఇస్తున్నా అంటావు చేస్తున్నాడు ఎట్లా మీ ఎమ్మెల్యే ఎట్లా చేస్తుండు మంచిగా చేస్తున్నాడు మంచిగా చేసేపాటికైనా మంచిగా అయినాయి ఊరు రోడ్లు అయితే ముద్దుగా అయినాయి అలాగే ఉన్నాయి ముద్దుగా ముద్దుగా ఉన్నది. ఇక్కడ ఒక తాత ఉన్నారు మరి తాత ఏం చేస్తారో తెలుసుకుందాం. హాయ్ తాత నమస్తే బాగున్నావా నమస్తే అమ్మా మంచిగున్నమ్మా ఏం చేస్తావు ఈ వ్యవసాయం పని చేసుకొని బతుకుతాం మీ కొడుకులు ఏం చేస్తారు ఏదో ఇంత కూలినాలు చేసుకుంటారమ్మా బయట పింఛన్ వస్తలేదని మంచిగా చూసుకుంటారా లేదా మరి పని చేసుకుంటున్నారని నాకు ఇస్తలేదు మరి ఎట్లా ఇప్పుడు కూడా బాగా కష్టపడుతున్నావు అసలు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ అంతా మంచిగా ఇస్తున్నారు రైతు బంధు ఇస్తున్నారు అది రైతు బీమా ఇస్తున్నారు కళ్యాణ పథకం అన్నీ చేస్తున్నారు అన్నీ మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఏం ఫరక్ లేదు రోడ్లు మంచిగా అయినాయి పెద్ద పెద్దోళ్ళు మా ఊళ్ళో క్షణ మంది రాకుండ్రి ఎమ్మెల్యేలు లీడర్లు మంత్రులు ఇప్పుడు అందరు వస్తున్నారు మా ఊరు కూడా చాలా మంచిగా అనిపిస్తున్నది నిన్న కూడా మహేందర్ రెడ్డి వాళ్ళు వచ్చారు మా ఊళ్ళో పండుగ చేసుకున్నట్టున్నది అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని వచ్చినారు అందరు మరి అప్పుడు కూడా వస్తారా అప్పుడు కూడా వచ్చిపోతుంది అప్పుడప్పుడు కూడా వస్తారు ఊరును చూసుకుంటారు మరి ఈసారి ఎవరు కొట్టేస్తారు నేను కారు గుర్తు కోటేస్తామ్మా మీరు ఒక్కరే వేస్తారా మీ ఫ్యామిలీ మొత్తం ఇక మా ఫ్యామిలీ మొత్తం వేస్తాం మరి ఎలక్షన్స్ టైంలో అందరు వస్తారు బీజేపీ వాళ్ళు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు మాకు కూడా అని డబ్బులు ఎక్కువ ఇస్తారు అప్పుడు వాళ్ళకి ఇస్తారా మాకు డబ్బులు అవసరం లేదమ్మా ఇట్లా ఊరు మంచిగా కావాలి అందరు మంచిగా బాగుపడాలి ఇక మా ఎమ్మెల్యే కూడా మంచిగా ఉండాలి ఇక సర్పంచ్ కూడా మంచిగా చేస్తున్నాడు ఇప్పటికైతే మా ఊరు మంచిగా ఉన్నది కొంచెం కదా ఒక్కటి ఇక నాకు ఏమున్నదంటే పింఛన్ ఇస్తలేరు అప్లై చేసుకోలేదు అప్లై కష్టం చేసే అతను గదొక్కటి అయితే లేదు కానీ నాకు మొత్తం ఊరంతా నచ్చిందమ్మా మీ ఎమ్మెల్యేని అడిగిరా నాకు పింఛన్ వస్తలేదని అడిగిన వస్తుంది తర్వాత వస్తుంది అన్నాడు వస్తుంది థ్యాంక్ యూ అమ్మా మరొక కాక ఉండు మంచిగా మిషాల్ నాలెక్క మొత్తం సూప్ సీదా చేసుకున్నాడు ఏం పేరు సార్ మీ పేరు కిష్టే కృష్ణ గారు ఏం చేస్తుంటారు కృష్ణలీలు చేస్తుంటారా లేదు కూలి పని చేసుకుంటా కృష్ణలీలు అయితే ఏం చేయవుగా ఎట్లా ఉంది పరిస్థితి మంచిగా ఉన్నది ఈ పరిస్థితి కాదు ఊరు పరిస్థితి ఊరు బతికి మంచిగా అది చల్లగానే ఉందా చల్లగా ఉంది ఎమ్మెల్యే ఊరా ఇది ఎమ్మెల్యే ఊరు ఏం పేరు ఆయన పేరు యాదయ్య ఇది కారు ఎక్కినట్టు నిజమేనా కారు ఎక్కిండు ఎట్లా కార్లో ఇప్పుడు షాప్ సీదా పోతుండా పోతుంది ఇట్లా ఊళ్ళో రోడ్లు బాగున్నాయా రోడ్లు బాగున్నాయి అన్ని పనులు మంచిగా చేస్తుండు ప్రశాంతంగా నడుస్తుంది పింఛన్ వస్తుందా మీకు వస్తుంది అయితే ఓటు మా కేసీఆర్ అన్నకే వేస్తాం మేము ఓటు అంతే ఎందుకట్లా అంత గట్టిగా ఉన్నావు అంత గట్టిగా అంటే వాని సొమ్ము తింటున్నా ఎంత వస్తుంది 2016 వస్తున్నాయి 16 రూపాయలు సార్ నాకు ఇవ్వాలి ఎట్లా ఇస్తా అందుకే మీరు కేసీఆర్కి వేస్తారు అదే కారణం కార్నే నమ్ముకున్నా నేను కార్కే వేస్తా అంతే ఒక్కడవేనా నా భార్య కార్కి వేస్తుంది నా కోడలు కార్కి వేస్తాడు నా కొడుకు కార్కి వేస్తాడు అంటే ఈసారి ఎమ్మెల్యేగా మళ్ళా ఎమ్మెల్యే ఖచ్చితంగా గెలుస్తాడు ఎంత ఉంటుంది మెజార్టీ ఇక మెజార్టీ చెప్పనీకి రాదు చెవెల్లో బాదుషా ఎవరో మరొకసారి మరికొంతమందిని అడుగుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే నమస్తే ఎన్ని 6 ఫీట్లు రా మీరు 6 ఫీట్లు ఉంటాం సార్
ఆర్ఫీట్లు నిలబడితే ఇట్లా చూడాల్సి వచ్చే పరిస్థితి. అక్కడ ఇంకా ఉన్నారు ఊర్లో లేరు అన్నది కానీ ఆర్ఫీట్లు ఉంటాను. ఏం పేరు? మొహమ్మద్ మొయిన్. ఏం చేస్తుంటారు సార్? ఇక డ్రైవింగ్ చేస్తా సార్. ఇది మొత్తం తీసుకెళ్తున్నావు? కూరగాయలు అవి ఉంటాయి కదా రేట్ జీవనం ఇప్పుడు ఇంచుమించు తక్కువనే కూరగాయలు వైరస్ అవి వచ్చి రోగాలు కూరగాయలు తక్కువైనాయి అట్లా అని చెప్పి 2-3 నెలల నుంచి బండి అయిపోయింది. రోడ్డు ప్రస్తుతానికి ఇప్పుడు ఫ్రీగా ఉంటున్నాయి ఇంటికాడ అనమాట. అట్లా ఊరు డెవలప్ అయిందా? చాలా అయింది సార్. ఏమేమి చూసినావు నువ్వు నీ కంటి ముందర? దృష్టికి మాత్రం రోడ్లు ఒకటి అయినాయి సార్. రోడ్లు ఒకటి, ఇక్కడ అంగన్వాడీ హాల్ ఒకటి, అక్కడ కమిటీ హాల్ ఒకటి, మళ్ళీ ఇక్కడ ఊరునామ గుడి ఒకటి, మళ్ళీ అక్కడ గ్రామ పంచాయతీ ఆఫీస్ ఒకటి, మళ్ళీ ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ ఒకటి, ఇవన్నీ అవుతున్నాయి కదా సార్. ఈసీనాది మూసి 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 10కి 4 అయిపోయినాయని అన్నారు ఎమ్మెల్యే గారికి. అప్పుడు నిజమేనా? 4 ఎక్కువైనాయి సార్. ఎక్కువైనాయి. 4 అన్నట్టు ఏం లేదు. ముందుకు హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళట. ఇప్పుడు ఏం లేదు సార్. హైదరాబాద్ వాళ్ళకి ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు. ఎంత మీకు పైనుంచి వర్షం వచ్చినా కానీ ఇప్పుడు ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. వెళ్ళిపోవచ్చు అట్లా. మంచిగా అయిందంట. మాకైతే మంచిగా ఉంది సార్. ఇప్పుడు మా నియోజకవర్గం అంటే చెవెళ్ళ నియోజకవర్గంలో అది కూడా మా ఎమ్మెల్యే గారు మా యాదవ్ గారు ఇవన్నీ చేస్తున్నారు. మాకు మంచిగా అనిపిస్తుంది సార్. దాంట్లో ఏం లేదు. సో ఈసారి మైనార్టీ ఓట్లు మాకే అంటారు కాంగ్రెస్ వాళ్ళు, నిజమేనా? ఎట్లేస్తాం సార్? అంటే మాకే అంటే అడగొచ్చు. ఇప్పుడు బీజేపీలో ఓట్లు అడగొచ్చు, కాంగ్రెస్లో ఓట్లు అడగొచ్చు, టీఆర్ఎస్లో ఓట్లు అడగొచ్చు. మేము ఎవరు పని మంచి చేసారు వాళ్ళకి ఇస్తాం కానీ ఎవరికంటే వాళ్ళకి ఇస్తామా? కేసీఆర్ బాగా చేసినా మరి చేసిండని చెప్తున్నాం కదా సార్. ఎమ్మెల్యే మాకు ఇంకా చాలా క్లోజు. ఇట్లా పోతుడు కూడా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. కొంతమంది అడగరు అది కూడా. అప్పుడు కామ్గా వెళ్ళిపోతుంటారు. మరి సార్ మద్దతు ఇస్తా పక్క మా యాదాగి మా మద్దతు. ఇంకోటి అది కూడా సార్, ఈ ప్రెసిడెంట్కి మొత్తం లీడర్ నేను. మైనార్టీ ప్రెసిడెంట్ లీడర్ నేను. నా ఒక్కరిని కూడా సార్ ఈ మైనార్టీ మొత్తం ఓటు ఆయనకే వేపిస్తాను. మీరంతా సంతోషంగా ఉండరా? సంతోషం లేదు సార్. మాకు అట్లా ఏం లేదు. షాదీ ముబారక్ అలానే రంజాన్ తోఫా వస్తున్నాయి మంచిగా ఉందండి. మంచిగా మాకైతే బాగానే ఉంది సార్. పర్వాలేదు. మాకు ఎటువంటి ఆయనకు ఏ షికాయత లేదు. మరి ఎట్లా యువతకు పరిశ్రమలు ఏమైనా ఉన్నాయా? మేము లేవు సార్ ఇక్కడ పరిశ్రమలు. ఏమన్నా వచ్చినాయని చెప్పారు. టెక్స్టైల్ పార్క్ ఒకటి, అమెజాన్ లాంటివి చాలా వచ్చాయని చెప్తున్నారు. వికారాబాద్లో వచ్చినాయి సార్. అది ఇప్పుడు మాది వికారాబాద్ డిస్ట్రిక్ట్కి వస్తుంది కదా. అక్కడ పోయి చేసుకున్నారు కొంతమంది. మంచిగా ఉంది వాళ్ళకు కూడా. కూడా బాగుంది సార్. అట్లేం లేదు. ఇది చేసే పని అనేది అన్ని 100% బాగున్నాయి. ఏవో బాగాలేవు అన్న టైం లేవు. మాకైతే అందరికి అంతైతే బాగుంది సార్. ఈయనతోటి ఏం ప్రాబ్లం లేదు ఈయనతోటి మాకు. సో మరొక వ్యక్తిని అడుగుదాం. మనలో చూసి మన దగ్గరికి వచ్చిండు, నేను మాట్లాడతాను వచ్చిండు. ఏం పేరు సార్? గోవిందరాజు గారు. ఏం చేస్తుంటారు? పింఛన్ వస్తుందా మరి? వస్తున్నది. ఎంత వస్తుంది? 4000. గట్టిగా జోస్ లేదు మరి. 3000 వచ్చిందంట కదా? అవును. ఎప్పుడు పెరిగేది? మొన్న పెరిగింది. వస్తున్నాయా? వస్తున్నాయి. హ్యాపీ అయిపోయి ఇంకా పెరగాలట. హ్యాపీ. ఊరు ఎట్లుంది? మంచిగా ఉన్నది. 4000 చూసి ఓటేస్తావా, ఊరు డెవలప్ చేసి ఓటేస్తావా? యాదాన్ని మించి నాయకులు లేడిగా. యాదాన్ని మించి నాయకులు లేడిగా. అంతే. ఏ గుర్తు? నాయకుడు గుర్తు చింజర్పేట గుర్తు కారు గుర్తు ఆయనకే ఇస్తాం. వేరే వచ్చి మరి మేము 6000 ఇస్తాం పింఛన్ అంటే మాకు వద్దు. మా యాదానికి స్కూల్ అంతే. పింఛన్ పెంచుతాం, ఇంకా చేస్తాం అద్దాల మేడ. మాకు యాదాన్ని తీసుకున్నాం. సో నవపేట మండలంలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే గ్రామం ఇది ప్రస్తుతము. మరి ఆడ చాలామంది ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి కూడా మరి ఆయన పనితనము లేకపోతే వాళ్ళు ప్రతిపక్షమా ప్రభుత్వమా ఎటువైపు ఉంటారో వారి మాటలు తెలుసుకోండి. నమస్తే సార్. నమస్తే అండి. పేరు? రవీందర్ రెడ్డి. చదువుకున్నారా? చదువుకున్నాం. ఎంతవరకు? ఇంటర్మీడియట్. సో ఎట్లా ఉంది మరి చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఏం పర్లేదు, బాగానే ఉంది. పరిశ్రమలు వచ్చినాయి ఏమన్నా చెవులకు? వచ్చినాయి. యువకులు ఉపయోగపడుతున్నాయా? ఉపయోగపడుతున్నాయి. ఏం పరిశ్రమలు లేదు చేవేళ హైదరాబాద్ దగ్గర ఉన్నా కానీ డెవలప్మెంట్ కాలేదని అంటున్నారు చాలామంది. ఎట్లా మరి? ఎందుకు కాని వాళ్ళకి కాలేదు, అయ్యే వాళ్ళకి అయింది. అయితే ఇప్పుడు రోడ్ ఉంది, కానొస్తుంది. అయినట్ట కానట? మా ఊరు వరకు అయితే మంచి డెవలప్మెంట్ అయింది. ఏమేమైంది మీ ఊళ్ళో? రోడ్లు అయినాయి, సీసీ రోడ్లు అయినాయి. ఏ గల్లీ చూసుకున్నా సీసీ రోడ్లు ఉన్నాయి. ఇక్కడ మూసీ నది మీద మంచి బ్రిడ్జ్ అయింది. ఇప్పుడు మళ్ళీ నిన్న కూడా 2-3 శంకుస్థాపనలు అయినాయి. ఇక్కడ పాతూరు విలేజ్కి ఒక రోడ్డు, ఇక్కడ మళ్ళీ వికారాబాద్ పెళ్లిమడుగు ఒక రోడ్డు, మళ్ళీ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ అయింది. ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది. మంచినీళ్ళు మిషన్ భగీరథ బాగానే ఉంది. పథకాలు ప్రభుత్వం ఏంటో పథకాలు అందుతున్నాయా? పథకాలు కూడా బాగానే ఉన్నాయి, అందుతున్నది. ఒక రైతు రుణమాఫీ అనేది ఆల్రెడీ కొంతమందికి వచ్చింది, ఇంకా కొంతమందికి వచ్చేడుతుంది. అది వస్తే హ్యాపీ ఉంటారు. ఎట్లా మరి ఈసారి మరి ప్రభుత్వం వైపు ఉంటారు ప్రతిపక్షాల వైపు ఉంటారు? మా విలేజ్ వరకు అయితే ప్రభుత్వం వైపే ఉంటారు. ఎమ్మెల్యే గారు బాగానే చేస్తుంటారు. ఎమ్మెల్యే గారు బాగానే చేస్తారు. ఏ గుర్తు అయినది? కారు గుర్తు. ఎంత మెజార్టీ ఉండొచ్చు సార్?
మెజారిటీ అంటే లాస్ట్ ఇయర్ 30,000 చేంజ్ వచ్చింది. ఈ సంవత్సరం కూడా ఆ మెజారిటీతో గెలుస్తాడని నమ్మకం ఉంది. టీఆర్ఎస్ టీఆర్ఎస్. సో మరొక వ్యక్తిని అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? ఆనంగారెడ్డి. రంగారెడ్డి గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎట్లా ఉంది వ్యవసాయం? బాగాలేదు, లాస్ ఉందంతా. ప్రభుత్వం ఏమి నష్టపరిహారం ఇస్తలేదు. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు. ఏమేమి వేశారు అందులో? టమాటా, పత్తి. రైతు బంధు ఇస్తున్నాం అంటున్నారు. ఏడిస్తున్నారు, వస్తలేదు రైతు బంధు, టైంకి వస్తలేదు. ఎంత వస్తుంది? 10,000. టైంకి వస్తలేదు అంటే మీరు వ్యవసాయం చేసే టైంకి వస్తలేదు. లేదు. ఏం చెప్తారు మీరు ప్రభుత్వానికి? ప్రభుత్వం పోతుంది, ఈసారి ఉండదు. ఇక్కడ రుణమాఫీ అని చెప్పారు, రుణమాఫీ లేదు. మెసేజ్లు వస్తున్నాయి ఫోన్లకు, బ్యాంకుకు పోతే పైసలు లేవంటారు. ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ వచ్చే అవకాశం. ఎవరు నిలబడతారు ఇక్కడ? ఎవరి పేరు అయితే బాగుంటుంది చెవెళ్ళ? భీమ్ భరత్. ఆయన ఎంతమందికి ఏమైనా చేసిన పార్టీకి? పార్టీ సేవలు చేస్తుండే, ఇప్పుడు టికెట్ ఆయనకే వస్తుంది. మెజార్టీ ఉండొచ్చు. ఆయన ఇంచుమించు 20-30 వేల మెజార్టీతో గెలుస్తాడు ఈసారి. ఇక్కడ ఈసారి 2 మినిస్టర్లు అయ్యారు. ఒక సబిత ఒక సైడ్, పట్టమహేందర్ రెడ్డి మేము బాగా చేశామని, ఈసీ నది మీద కూడా మేము వేసాము అని, సీసీ రోడ్లు వేసా అంటారు. అవన్నీ వాస్తవం కదా? అవన్నీ సెంట్రల్ ఫండ్, సెంట్రల్ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు చేయించారు. స్టేట్ ఫండ్ ఏది కాదు. స్థాయిలో గ్రామస్థాయి ఒక్కూరు చేసే కాదు కదా, ప్రతి ఊరు చేయాలి డెవలప్మెంట్. కరెంటు ఇచ్చామంటారు. కరెంటు 24 గంటలు ఇచ్చాము. ఇంతమందికి కరెంటు ఉంటే వాడతా, ఇప్పుడు లేకపోతే వాడతా అంటారు. కరెంట్ ఏడు ఉంటుంది 24 గంటలు? కరెంట్ ఉంటలేదు అసలు. కరెంట్ అయితే ఉంటలేదు 24 గంటలు. సూర్యాపేటలో కాంగ్రెస్ నాయకులారా మీరు రండి, ఖబర్దార్ వచ్చి తీగలు పట్టుకోండి, దరిద్రం పోతుంది అని కూడా అన్నాడు. మరి ఫస్ట్ వాళ్ళు పట్టుకుంటే దళిద్రం పోతుంది, ఉంటుందా లేదా వాళ్ళు పట్టుకున్నాక తర్వాత కాంగ్రెస్ వాళ్ళు పట్టుకుంటారు. ఈసారి అయితే మొత్తం మీద మీరు కాంగ్రెస్కే చేస్తాం. ఎన్ని ఓట్లు పడతాయి మీ ఊళ్ళో? మా ఊళ్ళో 2,000 ఓట్లు ఉన్నాయి, 50-50 ఉంటుంది. బీజేపీ పరిస్థితి ఎట్లుంది? బీజేపీ డౌన్ అయిపోయింది. ఎందుకంటే అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయింది కాబట్టి ఏది గెలిచినా ఒకటే వాళ్ళు అనుకుంటారు.